ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. అయితే సోనియాకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నాడు నిఖిల్, అది కూడా ఫుడ్ విషయంలోనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే నిఖిల్ సోనియాని రైస్ వండమని చెప్పాడు. దీంతో సోనియా సరే అని కిచెన్ లోకి వెళ్ళి అన్నం వండడం మొదలెట్టింది. అన్నం పొయ్యి మీద పెట్టి ఈమె కూరగాయలు కట్ చేసుకుంటుంది. అయితే యష్మితో మాట్లాడుతూ సోనియా రైస్ ని మర్చిపోయింది. దీంతో అప్పుడే వచ్చిన నిఖిల్ సోనియా రైస్ మాడిపోతుంది చూసావంటే లేదు చూడలేదంటూ సోనియా అక్కడికి వెళ్ళింది. అయితే ఈలోగే మొత్తం అన్నం అంతా మాడిపోయింది. ఇక నిఖిల్ ఏం చేశాడు, సోనియా నీకు అన్నం వండడం సరిగ్గా రాదా, అన్నం కూడా వండలేకపోతే నువ్వేం ఆడపిల్లవేనా అని అడిగేసరికి నాకు వండడం రాదు, మరి నీకు వచ్చు కదా, మరి నువ్వు వండొచ్చు కదా, నాకెందుకు చెప్పావంటూ సోనియా నిఖిల్ని అంది. అయితే నిఖిల్ అంటున్నాడు, సోనియా నాకు ఒక విషయం గుర్తొచ్చింది, ఆ రోజు బేబక్క పప్పు మాడిపోయిందని చెప్పేసి నువ్వు నామినేషన్ చేసావు, నీ వల్లే కదా ఆవిడ ఎలిమినేట్ అయింది, మరి నువ్వు ఈ రోజు ఏకంగా తిన్న అన్నాన్నే మార్చేసావు, మరి నేను బిగ్ బాస్ డైరెక్ట్ గా ఎలిమినేషన్ చేసినా తప్పు లేదేమో అని అడిగేసరికి ఒక్కసారిగా సోనియా కోపంతో ఊగిపోయింది. అలా ఎలా చేస్తావు, ఏదో నేను చూసుకోలేదు కదా, కావాలని ఏమన్నా చేశానా అని అడిగింది. మరి ఆ రోజు బేబక్క అదే కదా చేసింది, కావాలని ఏమి చెయ్యలేదు కదా బిగ్ బాస్, మరి సోనియా ఈ రోజు అన్నం మార్చింది కాబట్టి మీరు ఈ వారం ఎలిమినేషన్ చేసేయచ్చు అంటూ నిఖిల్ బిగ్ బాస్ కి చెప్తున్నాడు. ఇక అక్కడే ఉన్న పృథ్వీ ఎందుకు చిన్నదానికి అంత రాద్ధాంతం చేసుకుంటారు, వెళ్ళండి అంటూ ఒక్కసారిగా ఇద్దరిని గసిరాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నిఖిల్ సోనియాతో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు సోనియా దోల్ తీరుస్తున్నాడనే చెప్పాలి. మరి ఇదంతా విన్నారు కదా, నిఖిల్ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.